హలో ఫ్రెండ్స్, చాలా పెద్ద గొడవ జరిగింది. నేను గొప్ప అంటూ ఒక రాజ్యంలో కూరగాయల సమావేశం పెట్టుకున్నాయి. ఇంతలో ఒక కూరగాయ ఎవరు గొప్ప ఏంటో ఒక్కొక్కరుగా లేచి చెప్పండి. మొదటగా బెండకాయ లేచి, నన్ను తింటే బుద్ధి పెరుగుతుందంటారు, విద్యార్థులకి నేనే ఫేవరెట్ అంది. అది విన్న వెంటనే వంకాయ అహంకారంగా లేచి, నేను రాజులకు అందిన వంటలకే అద్దం, నేను లేకుండా గుత్తి వంకాయ చేస్తారా? తర్వాత క్యారెట్ లేచి, నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాను, నన్ను తింటే కళ్ళకు చాలా మంచిది, అందుకే నేనే మిక్కిలి గొప్ప. అన్ని కూరగాయలు వాళ్ళ గొప్పలను చెప్పుకుంటూ ఉండగా బంగాళదుంప నెమ్మదిగా లేచి వస్తుంటే, అన్ని కూరగాయలు నీలో ఏంటి గొప్ప, మేమంతా రంగులుగా ఉంటాము, నువ్వు ఎప్పుడూ మట్టిలోనే ఉంటావు అంటూ నవ్వుతున్నాయి. బంగాళదుంప చిరునవ్వుతో, మీరు అందంగా రంగులుగా ఉండవచ్చు, నాలో ప్రత్యేకమైన రంగులుండవు, నన్ను తినగానే ప్రత్యేకమైన రుచి ఏమీ ఉండదు, కానీ పెద్దల కానించి చిన్నపిల్లల వరకు అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళే. అన్నం, పులావ్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, వడియాలు, బిర్యానీ, వీటన్నిటిలో నేనే అమోఘం. నీళ్ళల్లో ఉడికించినా ఎండబెట్టినా నన్ను ఎలాగ వండినా రుచిగానే ఉంటాను. బంగాళదుంప చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే వారికి అర్థమవుతుంది, మట్టిలో పుట్టిన గొప్పతనం మన పనిలోనే ఉంటుందన్న విషయం. మీరేమంటారు? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.